నమస్తే, వెల్కమ్ టు లియో. అదేవిధంగా ఓట్ వాయిస్ ఆఫ్ ది వీక్. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఈ వీక్ మాత్రం చాలా సంచలనాలు అయితే ఉన్నాయి, అన్ని విధాలుగా అన్ని రకాలుగా. వావ్ అనిపించే కూటమి సుపరిపాలన, వావ్ అనిపించే తల్లికి వందనం, వావ్ అనిపించే కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్, అదేవిధంగా వావ్ అనిపించే కొమ్మినేని బెయిల్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా చూసుకుంటే దీనిపైన సాక్షి కూడా వావ్ అనిపించేలాగా అబద్ధపు ప్రచారాలు కావచ్చు, రోత రాతలు కావచ్చు ఇంకా కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. వీటన్నిటికన్నా ముందు అహ్మదాబాద్ సంబంధించి ఏదైతే ఏరోప్లేన్ ఘటనలో చనిపోయిన వారు దాదాపు 270, నిజంగా ఇది ఇండియాలో జరిగిన చాలా అతిపెద్ద ప్రమాదం. దీనికి మన లియో తరఫున కూడా కొంత సంతాపన ప్రకటిద్దాం. సో దాంతోపాటు ఇప్పుడు ఏంటి సార్ ఈ వీక్లో జరుగుతున్న అతిపెద్ద సంచలనాలు అనుకోవచ్చు, దీని గురించి మీరు ఏం చెప్తారు? అహ్మదాబాద్ విమాన దుర్ఘటన అది అందరినీ కలిచివేసే అంశం. అలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం లేకపోతే విమానయాన శాఖ మంత్రి, ప్రధానమంత్రి వాటన్నిటిపైన దృష్టి పెట్టాలి, బాధితులకి అండగా ఉండాలి. ఈరోజు వావ్ ఏంటి వాయిస్ ఆఫ్ ద వీక్లో ముఖ్య అంశాలు అనేక సంచలనాలు అన్నీ ఈ వారంలోనే నమోదయ్యాయి. ఒకటి, కూటమి ఏడాది పాలన చంద్రబాబు 4.0, మరి అది సక్సెస్, దాని యొక్క మార్క్స్ ఎన్ని, ఏ విధంగా ఆ పరిపాలన పట్ల ప్రజల్లో సంతృప్త స్థాయి ఉంది, ప్రతిపక్షం ఏం విమర్శలు చేస్తోంది. ఇప్పుడు ఏడాది పాలనలో మనం చూసాం అటు అభివృద్ధి, ఏది గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ అభివృద్ధిని అయితే ధ్వంసం చేశారో దాన్ని వీళ్ళు నిలబెడుతున్న విధానం. అటు అమరావతి నిర్మాణం, ఇవాళ పనులు ముమ్మరంగా, వేలాది కార్మికులు అక్కడ రోడ్ల నిర్మాణంలో, భవనాల నిర్మాణంలో చేతి నిండా పని. పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం 12,500 కోట్లు ఇవ్వడమే కాదు, ఆ డయాఫ్రమ్ వాల్ జగన్మోహన్ రెడ్డి హయాంలో దెబ్బతీశారు, గైడ్ బండ్ కుంగదీశారు. ఇవాళ వాటిని మళ్ళీ పునర్నిర్మాణం చేయటం, 1000 కోట్లతో డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తవుతున్నటువంటి పరిస్థితి. 2027 లోపు పోలవరం కంప్లీట్ చేయాలని, లేకపోతే అమరావతి కంప్లీట్ చేయాలని, వచ్చే ఎన్నికల కల్లా వీటి నిర్మాణం ఒక తొలి దశ పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందడుగేస్తోంది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకున్నారు. ఏది కేంద్రం 13,500 కోట్లు కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వడమే కాదు, అక్కడ మొత్తం 3 ఫర్నెస్లు, ఆ 2 ఫర్నెస్లు మరి గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో, మరి అవి మూత. వాళ్ళు 1400 రోజులుగా వాళ్ళు ఆందోళనలు అప్పట్లో. అలాంటిది ఇవాళ 98% ఆ ఫర్నెస్లు ఇవాళ వర్క్ చేస్తున్న విధానం. అంటే జనం కోరుకునేది ఏంటి? పని. వాళ్ళకి చేతి నిండా పని కల్పించాలి, జీవన ప్రమాణాలు పెంచాలి, అటు అభివృద్ధి చేయాలి. అప్పట్లో గుంతలమయమైన రహదారులు, పొరుగు రాష్ట్రం తెలంగాణ కేసీఆర్ అవహేళన, లేకపోతే కేటీఆర్ నాకు ఓట్లు లేకపోతే మా పార్టీకి పోయి ఏపీ రోడ్ల మీద తిప్పుతానని బెదిరింపులు. అంటే అలాంటి అవహేళన నుంచి ఇవాళ గుంతల రహిత రహదారుల మిషన్ అప్రోచ్. 1000 కోట్లు ఇవాళ గుంతలు పూడ్చడానికే, ఒక 20,000 కిలోమీటర్లు గుంతలు పూడ్చారు. మరోవైపు కేంద్రం 78,000 కోట్లతో రోడ్లు వేస్తోంది, రోడ్ ప్రాజెక్ట్స్. నితిన్ గడ్కరీ ఒక 90,000 కోట్లతో రైల్ ప్రాజెక్ట్స్ ఇవాళ ఇక్కడ నిర్మాణం. దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ అమరావతిలో కడుతున్నారు. అక్కడ మనం చూసాం ఏంటి, ఆ నంబూరు నుంచి ఎర్రుబాలెం 52 కిలోమీటర్లు 2,350 కోట్లతో కొత్త రైల్వే లైన్ వేస్తున్నారు. ఫస్ట్ రైల్వే బడ్జెట్లోనే 9,000 కోట్లు తెచ్చారు. జగన్ తేలేకపోయాడు, చంద్రబాబు తెచ్చాడు. 33 మంది ఎంపీలుండి జగన్ సాధించలేనిది 21 మంది ఎంపీలతో మరి చంద్రబాబు సాధిస్తున్న తీరు ఇవాళ జనంలో చర్చ. అంటే మీరు అన్నది వాయిస్ ఆఫ్ ద వీక్. వావ్ అంటే మనం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధి చేస్తోంది, అటు కర్నూలు, కడప అక్కడేంటి ఇవాళ ఒక గ్రీన్ ఎనర్జీ హబ్గా మారుతున్నాయి. అటు సోలార్, ఇటు విండే కాదు, పంప్డ్ పవర్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అంటే ఒక్క 10 లక్షల కోట్లు కేవలం నువ్వు ఇంధన రంగంలో పెట్టుబడులు వస్తున్నాయి. అంటే అక్కడ 7.5 లక్షల మందికి ఉపాధి. ఒకవైపు తిరుపతి నీకేంటది మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారింది. శ్రీ సిటీ డెవలప్ చేస్తున్నారు. మనం చూసాం రిలయన్స్ ఇవాళ కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ 500 పెడుతోంది. ప్రకాశం జిల్లాలో
మరి సిబిజెడ్ అది ఆ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ లోకేష్ ఇనాగర్ చేశాడు. ప్రకాశం జిల్లాని వెనుకబడిన జిల్లాల్లో చేర్చారు. గతంలో జగన్ సాధించలేనిది ఇవాళ విశాఖ రైల్వే జోన్ మొన్న ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. జగన్ 5 ఏళ్లలో ప్రధాని ఏపీలో అడుగుపెట్టల. చంద్రబాబు ఏడాదిలో ప్రధాని మోడీ 3 సార్లు వచ్చాడు. ఇప్పుడు రేపు విశాఖపట్నం యోగాంధ్ర దీనికి వస్తున్నాడు. 2 లక్షల కోట్లతో విశాఖలో ఆయన చేసిన శంకుస్థాపనలు, భూమి పూజ ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి. 1,00,000 కోట్లతో అమరావతిలో శంకుస్థాపన, మరి భూమి పూజ ఉన్నాయి. అటు రాయలసీమని ఇవాళ ఏంటి హార్టికల్చర్ హబ్గా మారుస్తున్నారు. రాష్ట్రానికి వచ్చినటువంటి 9.5 లక్షల కోట్ల పెట్టుబడులలో ఒక్క రాయలసీమలోనే 1,50,000 కోట్ల పెట్టుబడులు, 1,25,000 మందికి ఉపాధి ఒక రాయలసీమలో. 1 ఇయర్లో సాధించిన విజయాలు మనం కనుక తీసుకున్నట్లయితే అటు వెల్ఫేర్, పింఛన్లు పెంచేశారు. దగ్గర 34,000 కోట్లు ఒక్క పింఛన్ మీదే వీళ్ళు ఖర్చు పెడుతున్నారు. అసలు ముఖ్యమంత్రి పేదోడి ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు పింఛన్ పెంచడానికి 4 ఏళ్ళు పట్టింది. 250. ఈయన మరి చంద్రబాబు మొదటి రోజే 1,000 రూపాయలు పెంచేశాడు. సంతకం పెడుతూ ప్రమాణ స్వీకారం నాడే. అన్నా క్యాంటీన్లు జగన్ మూసేశాడు. వీళ్ళు తెరిచారు. ఇవాళ పేదోడి పొట్ట నింపుతున్నారు. 15 రూపాయలకే 3 పూట్ల ఇవాళ ఆహారం. 204 అన్నా క్యాంటీన్లు ఇవాళ పేదల కడుపు నింపుతున్నాయి. ఇప్పుడు ఇవాళ మనం చూసాం చేనేత మీద GST ఎత్తేసారు. నీకు హ్యాండ్లూమ్స్ 200 యూనిట్లు ఉచిత విద్యుత్, పవర్ లూమ్స్ 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. స్వర్ణకారుల కార్పొరేషన్ పెట్టారు. మత్స్యకారులకి వేట నిషేధ సహాయం జగన్ ఎంత ఇచ్చాడు? 10,000, వీళ్ళు 20,000 ఇచ్చారు. అంటే డబల్. జగన్ 5 ఏళ్లలో చేసిన దానికి వీళ్ళు ఏడాదిలో రెట్టింపు చేశారు. ఇవాళ నిన్న తల్లికి వందనం మరి ఖాతాల్లో పడిపోతున్నాయి, తల్లుల ఖాతాల్లో. ఇవాళ తల్లికి వందనం అమ్మకు ఆనందం ఏంటి? ఇవాళ ప్రతి తల్లి మరి ఒక బిడ్డ ఉంటే 13,000, 2 బిడ్డలు చదువుకుంటుంటే 26,000, 3 బిడ్డలైతే 39,000, 4 బిడ్డలైతే 52,000 పడుతున్నాయి. అంటే తల్లికి వందనం అనేది అసలు ఒక పెద్ద రికార్డ్ అంట. ఏది 10,000 కోట్లు ఒక్క స్కీమ్లో ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు అమ్మ ఒడి మీద. వీళ్ళు 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? చంద్రబాబు మోసం ఖరీదు 81,395 కోట్లని దుష్ప్రచారం. చంద్రబాబు మోసం ఖరీదు 81,390 కోట్లని వాళ్ళ పేపర్లలో, వాళ్ళ మీడియాలో, లేకపోతే వాళ్ళ ప్రెస్ మీట్లలో. అంటే 34,000 కోట్లు పింఛన్ల మీద ఖర్చు పెట్టడం మోసమా? అంటే వాళ్ళు ఏం చెప్పినా నువ్వు రివర్స్లో తీసుకోవాలి. ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి రివర్స్, ఆయన పాలన రివర్స్, ఆయన టెండర్లు రివర్స్, ఆయన వెల్ఫేర్ రివర్స్. అసలు మనిషి ఇతరకా మరక. ఏది ఎడ్డు అంటే తెడ్డు అంటాడు. బహు అడ్డాలాడు అనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఆయనంతా రివర్స్ అంటోంది. ఇప్పుడు ఆయన ఏమన్నారు? నీకు 81,390 కోట్లు మోసం అన్నారా? అంటే నువ్వు రివర్స్లో అర్థం చేసుకోవాలి. జనం అర్థం చేసుకుంటున్నారు. జగన్ ఏది చెప్పినా జనం రివర్స్లోనే అర్థం చేసుకుంటున్నారు. 81,390 కోట్లు మేలు చేసిందా ఈ ప్రభుత్వం? ఏడాదిలో నువ్వు మోసం అంటే వాళ్ళు మరి మేలు చేసినట్టుగా అర్థం చేసుకోవాలి. జగన్ నిజం చెప్పడు. అతను చెప్పేది అబద్ధం అనేది జనం నిశ్చితాభిప్రాయం. నీది నాది అభిప్రాయం కాదు. మనం తీసి పక్కన పెట్టు. జనం నిశ్చితాభిప్రాయం. జగన్ ఇవాళ ఏది మాట్లాడినా అది అబద్ధమే. అది 2024 ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా తెలిసిపోయింది. 151 నుంచి 11 స్థానాలకు పరిమితం అయ్యాడు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఇవాళ 204 అన్నా క్యాంటీన్లో పేదోడికి అన్నం పెడతాం మోసమా? ఇప్పుడు ఉచిత గ్యాస్ 2 సిలిండర్లు ఇచ్చేశారు ఆల్రెడీ. ఉచిత గ్యాస్ 3వ సిలిండర్ రేపు ఇస్తున్నారు. అంటే ఒక్క 2,000 కోట్లు నీకు కేవలం 2,300 కోట్లు ఉచిత గ్యాస్ మీద ఇస్తున్నారు. మోసమా? ఇప్పుడు 34,000 కోట్లు పింఛన్ కంటే జగన్ 5 ఏళ్లలో 1,70,000 కోట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఏమని చెప్పేవాడు? నేను 136 సార్లు బటన్ నొక్కా అనేవాడు. 136 స్కీములు రద్దు చేశాడు. అంటే అతని బటన్ ఒక రద్దయిన స్కీమ్కి బటన్. చంద్రబాబు 2014-19 మధ్య పెట్టిన స్కీముల్లో నీకు 136 స్కీములు రద్దు చేసేసాడు.
ఏది అన్నా క్యాంటీన్లు తీసేశాడు, ఆదరణ తీసేశాడు, ప్రతిదీ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్లని, సంక్రాంతి కానుకలని, ఎన్ని పథకాలు రద్దు చేశాడు. విదేశీ విద్య కూడా విదేశీ విద్య, దుల్హన్, పెళ్లి కానుకలు, అనేక స్కీములు అతను రద్దు చేసి ఇప్పుడు ఏమంటాడు, 143 హామీలు ఎగ్గొట్టింది ప్రభుత్వం అంటాడు. వాళ్ళేమో మేము 142 హామీలు అమలు చేశామని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు ఒక లిస్టు చదువుతారు. జగన్, వైసీపీ వాళ్ళ మీడియా వాళ్ళేమో 143 హామీలు ఎగ్గొట్టారని వీళ్ళు చెప్తారు. ఇప్పుడు జగన్ చెప్పినది ఏదైనా లేదు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ చెప్పింది ఏదైనా అవి మనకు అనవసరం. జనం ఏమనుకుంటున్నారు ఇది ముఖ్యం. ఇదే వావ్. మొన్న అదే కదా, ఇవాళ వావ్ అనాల్సింది ఎవరు? జగనా, చంద్రబాబు? వావ్ అనాల్సింది జనం. ఇవాళ మనం చూసాం ఏది, పింఛన్లు వావ్ అనిపిస్తుంది. జనం చేత వావ్ అనిపించారు. మొదటి రోజే 1000 రూపాయల పెన్షను మరి 4000 చేసేశారు. వృద్ధులకిను, లేకపోతే దివ్యాంగులకి, ఒంటరి మహిళలకి, వాళ్ళకైతే అసలు డబల్ చేశారు. 3000 నుంచి ఏకదమ్మున 6000 చేశారు. దివ్యాంగులకి, తలసేమియా ఆ వ్యాధిగ్రస్తులు వాళ్ళకి 10,000, 15,000 ఇస్తున్నారు. అంటే 34,000 కోట్లు పింఛన్ మీద ఖర్చు పెట్టడం వావు కాదా? ఇవాళ నువ్వెందుకని ఖర్చు పెట్టలేకపోయావు? నీకన్నా 14,000 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టారు. ఇప్పుడు మనం అంటోంది అదే, తల్లికి వందనం, 2 అమ్మఒడులకు సమానం. నువ్వు 5,000 కోట్లే ఖర్చు పెట్టింది, వీళ్ళు 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. నువ్వు 42 లక్షల మందికి ఇచ్చావు, వీళ్ళు 67 లక్షల మందికి ఇచ్చారు. నీకన్నా 25 లక్షల తల్లులకి వాళ్ళ మరి వందనం చేయడం వావు కాదా? మోసమా? జనం డిసైడ్ చేయాలి. ఇప్పుడు మనం కాదు కదా డిసైడ్ చేయాల్సింది. స్వర్ణకారుల కార్పొరేషన్ పెట్టారు, వావు కదా? స్వర్ణకారులంతా వావు అంటున్నారు. చేనేత మీద జిఎస్టీ ఎత్తేసాడు. దేశంలో చేనేత మీద జిఎస్టీ ఎత్తేసిన ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వావ్. ఇది ఎవరంటున్నారు? వేవర్స్ కమ్యూనిటీ అంటోంది. మత్స్యకారులు నీకన్నా డబల్ ఇచ్చారు, 20,000 ఇస్తున్నారు. వేట నిషేధ సహాయం అదేదో ఆ జీవో కూడా రద్దు చేశారు. గీత కార్మికులు అసలు ఆ మద్యం షాపుల్లో 10% వాళ్ళకే ఇచ్చారు. ఎవరికి? గీత కార్మికులకి. మీరే చేసుకోండి, ఆ మద్యం షాపుల్లో వచ్చిన రూపాయి మీరే తినండి అంటూ ఇవాళ గీత కార్మికులకే దగ్గర మరి 500 ఏమో షాపులు దక్కాయి. ఇవాళ వాళ్ళు ఏంటి, వాళ్ళ ఆనందం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషాదం. ఇది కళ్ళ ముందు కనపడుతోంది. 81,000 కోట్లు మోసమా, 81,000 కోట్ల మేళ అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు, మనం కాదు. ఇప్పుడు ఉచిత బస్సు వాళ్ళు రేపు ఇస్తున్నారంట, ఏది ఆగస్టు 15 నుంచి మహిళలకు ఇస్తారని. లేకపోతే రైతులకు అన్నదాత సుఖీభవ ఇంకో వారం రోజుల్లో పడిపోతున్నాయి. 20వ తారీఖు మరి అన్నదాత సుఖీభవ ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ ఉద్యోగాలు అంటే మనం చెప్పుకుంటున్న సూపర్ 6లో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం అనేది వాళ్ళ టార్గెట్. సంవత్సరానికి 4 లక్షలు బెంచ్ మార్క్. ఇప్పుడు వాళ్ళు 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. అందులో సగం వచ్చినా నీకు మరి అక్కడ 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. నీకు మరి అక్కడ 5 లక్షల మందికి ఉపాధి వస్తుంది. నిరుద్యోగం 30%కి పెంచావు. పట్టభద్రుల్లో ఉద్యోగులు తిరగబడ్డారు. నిరుద్యోగులు, యువత తిరుగుబాటు చేసింది. యువగళం అంటూ లోకేష్ వెంట నడిచింది నీ మీద తిరుగుబాటుతో. ఇప్పుడు డిఎస్సి నువ్వు తెచ్చిన మెగా డిఎస్సి, దగా డిఎస్సి అని నీ చెల్లి తిట్టింది. అసలు అది కూడా పెట్టలేదు నువ్వు. ఇప్పుడు మరి లోకేష్ ఇవాళ 16,345 పోస్టులతో ఇవాళ మెగా డిఎస్సి. రేపొద్దున టీచర్స్ అంతా రిక్రూట్మెంట్. నువ్వు విద్యా సంస్కరణల ముసుగులో విద్యా రంగంలో అవినీతికి పాల్పడ్డావు. బైజూస్ 1000 కోట్ల స్కామ్, ట్యాబ్స్ 1,300 కోట్ల స్కామ్, నాడు నేడు 8,000 కోట్ల స్కామ్. ప్రతి స్కీమ్లో స్కామ్కి నువ్వు పాల్పడ్డావా? అదేమంటే మోసమా? అంటే వీళ్ళు స్కీముల్లో స్కాములు చేయటం లేదు కాబట్టి మోసం అంటావా? మనకు అదే కనపడుతుంది. జగన్ దీన్ని మోసం అంటున్నారంటే వాళ్ళంతా కూటమి పాలన ఇవాళ సుపరిపాలన, ఇవాళ స్వేచ్ఛ, ఇవాళ నిర్భీతిగా ప్రజలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రాణాలకు భద్రత, వాళ్ళ భూములకు రక్షణ. నీ హయాంలో 13 లక్షల ఎకరాల భూములు కబ్జా చేశారు. జిల్లాకి 1,00,000 ఎకరాలు కబ్జా చేశారు. అరే భూముల డాక్యుమెంట్స్ ఒరిజినల్ కూడా నీ దగ్గరే పెట్టుకుంటా అన్నావు. ఆ పుస్తకాల మీద నీ బొమ్మ వేసుకున్నావు, పాస్ పుస్తకాల మీద.
ఆ సర్వే రాళ్ల మీద నీ బొమ్మ వేసుకున్నావు, నిన్ను పాతి పెట్టారు. నీ బొమ్మ నాపండి ఆ సర్వే రాళ్లతో పాటు భూమిలో పాతి పెట్టిన పరిస్థితి నీ పార్టీని. నువ్వు చేసిన తప్పులకి నువ్వు నాశనమై ఇవాళ ఎవరిని బ్లేమ్ చేస్తావు? రైతుల్ని బ్లేమ్ చేస్తావా? మహిళల్ని తప్పు పెడతావా? యువతని మరి శాపాలు పెడతావా? అంటే ఈ వీక్లో మనం చూసుకుంటే దాదాపు ఎవరైతే ఓట్లు వేసిన వాళ్ళపైనే నిందలు మోపుతూ, అంతకుముందు కూడా మనం చూసాం, ఏదైతే ఫలితాలు వచ్చిన రోజే ఆయన వచ్చేసి అక్క చెల్లెళ్ళ ఓట్లు ఏమయ్యాయి అని చెప్పి మాట్లాడుతూ వస్తున్నారు. అదే కాకుండా సాక్షి పత్రిక కావచ్చు, ఛానల్ కావచ్చు, మొన్నటి నుంచి కూడా విష ప్రచారం ఏదైతే 2,000 రూపాయలు ఏదైతే ఉన్నాయో అవి లోకేష్ గారి ఖాతాలోకి వెళ్ళాయని, కానీ లోకేష్ గారు చాలా గట్టి సవాలు వదిలారు. ఏదైతే 24 గంటల్లో దాన్ని నిరూపించకపోతే మాత్రం ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటానని చెప్పి. ఇవే కాకుండా తల్లికి వందనాల్లో కూడా ఆంక్షలు పెట్టారని చెప్పి ఇవన్నీ చూస్తున్నాం. సో అదిగాక దీంట్లో ఇంకొక వావ్ అనిపించేది ఏంటంటే కొమ్మినేని అరెస్ట్ అండ్ బెయిల్. దీని ఎలా చూడాలంటే ఇవాళ 2,000 రూపాయలు తల్లికి వందనం ఆ డబ్బులు లోకేష్ జేబులో వెళ్ళాయంటే అప్పుడు ఆ 2,000 నీ జేబులోకి వెళ్ళాయా? అవును. జనం అడిగే ప్రశ్న, మనం అడిగే ప్రశ్న, లోకేష్ అడిగే ప్రశ్న కాదు. ఏది నువ్వు 2,000 మినహాయించుకున్నావు, అది నీ జేబులో వేసుకున్నావా? ఇప్పుడు దాని మీద కేసు వేస్తాడంట లోకేష్. ఎవరు ముందు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి, ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ నామ్స్ అయితే అమ్మఒడికి పెట్టారో వాటినే కొనసాగిస్తున్నారు. నువ్వు 2,000 మినహాయించుకున్నావు, వీళ్ళు 2,000 మినహాయించారు. అదొక సామాజిక బాధ్యతగా తీసుకున్న అమౌంట్లో తన స్కూల్ అభివృద్ధికి ఆ విద్యార్థి ఇచ్చిన విరాళంగానో ఏదో తీసుకునేటట్టుగా అది కూడా ఇంకా తర్వాత జరుగుతాయి. ఇది మొదటే, ఇది తొలి అడుగే, ఇది సుపరిపాలనలో మొదటి అడుగుగానే దీన్ని చూడాలి. నీ హయాంలో అమ్మఒడిలో అవకతవకలు పొరుగు రాష్ట్రాల్లో చదివే వాళ్ళకి ఇచ్చాడంట. నిన్న లిస్ట్ మొత్తం లోకేష్ గారు చదువుతున్నారు సార్. అంటే ఇవాళ వాటిపైన ఇవాళ విచారణ జరపాలి. డబ్బు రికవరీ చేయటమే కాదు, దోషుల్ని శిక్షించాలి. 18 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇచ్చారంట. అసలు అంటే నేను అన్నది అదే, ప్రతి స్కామ్కి పాల్పడ్డాడంటే ఆ జగనన్న లేఅవుట్ల కాలనీలంటూ నేను ఇళ్ళు కాదు కడుతోంది ఊళ్ళు కడుతున్నానంటూ అతను మరి ఏం చేశాడు? 10,000 కోట్ల స్కామ్ చేశాడని. ఆ భూముల కొనుగోళ్లలో రైతుల దగ్గర వసూళ్లు, రజనీ మీద కేసులు మనం చూసాం. అక్కడ గుడివాడలో మరి ఎవరు మెరకేయటంలో కొడాలి నాని ఆ డబ్బులు దళిత యువకుల ఖాతాల్లో వేయడం, మళ్ళా తన కంపెనీల్లోకి వాటిని మార్చుకోవటం, వాళ్ళు 16 మంది దళితులు వాళ్ళు ఆవేదన చెందటం. అదేమంటే మీకు డెత్ సర్టిఫికెట్లు ఇప్పిస్తానని కొడాలి నాని అనడం. అంటే స్కీముల్లో స్కాములకు పాల్పడిన వాళ్ళు ఇప్పుడు స్కీముల్లో స్కాములు లేవని బాధపడుతున్నారా? మీరు కొమ్మినేని ఇష్యూ తీసుకున్నారు. ఏది? కొమ్మినేని అరెస్ట్, కృష్ణరాజు అరెస్ట్, తర్వాత కొమ్మినేని బెయిల్. ఈ వారంలోనే జరిగినటువంటి పరిణామాలు. అంటే ఇవాళ ఎందుకు ఆ పరిస్థితి ఆ జర్నలిస్ట్కి వచ్చింది? ఇప్పుడు మీరు 50 ఏళ్ళు మీరు అనుభవం ఉందన్నారు జర్నలిజంలో. 5 రాత్రులు జైల్లో నిద్ర చేయటానికి పనికొచ్చిందా? నీ 50 ఏళ్ల అనుభవం 5 రాత్రులు జైల్లో నిద్రక. ఇప్పుడు ఏంటంటే ఆయన ప్రింట్ మీడియాలో పనిచేసినప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాకి మారినప్పుడు ఇవాళ మనం రాసే అక్షరం గౌరవంగా ఉండాలి, మనం వాడే భాష ఇతరులను నొప్పించని రీతిలో ఉండాలి. ఇది ఎక్కడి వెటకారం? నీ వెటకారాన్నే ఇవాళ నువ్వు బలయ్యావు. ఇప్పుడు ఒక వికృతత్వం కనపడుతోంది వీళ్ళ వెటకారంలో. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో అదే వెటకారం. నీకు 5,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ రామానాయుడు అన్నాడనో ఏదో ఆ వీడియో వైరల్ చేస్తూ వెటకారం. అంటే పేదోడిని వెటకారం చేస్తున్నారా? స్కీమ్ని మీరు ఎగతాళి చేస్తున్నారా? ఈ వికృతత్వమే కదా మిమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది, మీ పార్టీని ఈ పరిస్థితి. చివరికి వాళ్ళ కొమ్మినేని ఏంటి, నీ ఛానల్లో డిబేట్లో ఆ కృష్ణరాజుని కట్టడి చేయలేకపోవటం, అతను ఒక అసభ్యంగా మాట్లాడటం, ఒక ప్రాంతాన్ని అవమానించే హక్కు మీకు ఎవరిచ్చారు? ఒక జాతిని తలదించుకునేలా అవమానించే హక్కు మీకు ఎవరిచ్చారు? అమరావతిపై కక్ష మీరు అక్కడ వాళ్లే కదా. ఇప్పుడు కొమ్మినేనిది గన్నవరం, అతను ఉండేది విజయవాడ. నీ ప్రాంతంలో నువ్వు పలానా రాజధాని అన్నావంటే ఆ పదం పలకడానికి కూడా మనకు మనస్కరించట్లేదు. అంటే మీ ఆలోచనల్లో ఆ అసభ్యత, మీ కళ్ళు చూసేది ఆ అసభ్యత, మీ నోరు మాట్లాడేది ఆ అశుద్ధం అనేది అక్కడే కనపడిన పరిస్థితి. కొమ్మినేని ఇష్యూ ఇవాళ బెయిల్ వచ్చింది, కాదనడం లేదు, సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇదొక గుణపాఠం. ఏంటి? జర్నలిస్టులకు ఇదొక గుణపాఠం. కానీ ఇక్కడ మీరేమో గుణపాఠం అంటున్నారు, అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడికి చెంపపెట్టు అని చెప్పి మళ్ళీ సేమ్ అదే పత్రికలు రాసుకుంటున్నారు. నిజంగా వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ కాపీ ఏం చెప్తుంది అంటే ఏం చెప్తారు? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్లో ఏముంది? డిబేట్లు హుందాగా నడపాలి అని. ఎవరికి చెంపపెట్టు? అవును చెప్పు, నువ్వే చెప్పు, నేను ఎందుకు చెప్పటం, నువ్వు చెప్పు.
సాక్షిలో డిబేట్లు హుందాగా నడపాలని సుప్రీంకోర్టుతో చెప్పించుకునే పరిస్థితి వచ్చిందా? దిగజార్చారా? మీరు హుందాగా నడిపితే సుప్రీంకోర్టు ఆ మాట అనాల్సిన అవసరం ఏముంది? అంటే ఇది ఎవరికి చెప్పబెట్టు? హుందాగా డిబేట్లు నడపని ఆ ఛానల్కి చెంపపెట్టు, ఆ యాంకర్కి చెంపపెట్టు. అంటే జర్నలిజంలో నువ్వు ఎలా రాయాలి, ఎలా మాట్లాడాలి అనేది కోర్టులతో చెప్పించుకోవాలా? దిగజారుడు తనం కాదా? చిల్లరతనం కాదా? ఇప్పుడు ఇవాళ ఏంటి, ఆ కృష్ణరాజు ఏమని చెప్తున్నాడు, నాకు చంద్రబాబు అంటే కోపం, తెలుగుదేశం పార్టీ అంటే కోపం, అందుకే నన్ను సాక్షి ఛానల్ పిలుస్తోంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇవాళ కింద ట్రయల్ కోర్టు న్యాయమూర్తి అన్న మాటలు ఎవరికి చెంపపెట్టు? నీ వయసు ఎంత అని అడిగారు. 62 అని చెప్పాడు కృష్ణరాజు. నీ అనుభవం ఎంత అంటే 38 ఏళ్ల జర్నలిజం. ఇదా నీకు నేర్పింది? అంటే వయస్సు అనేది నీకు విఘ్నత పెంచాలి, వయస్సు అనేది నీలో హుందాతనం కల్పించాలి. అలాంటి వయసు ఎందుకు మనకి? ఏళ్ళు రాగానే సరిపోతుందా? ఆయన నాకు 70 ఏళ్ళు అని చెప్పాడు. ఎవరు? కొమ్మినేని శ్రీనివాసరావు. సుప్రీంకోర్టు కూడా అందంట, ఏమని, 70 ఏళ్ళని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అని. సుప్రీంకోర్టు 70 ఏళ్ళని ఎలా అరెస్ట్ చేస్తారని సుప్రీంకోర్టు అన్నదని వీళ్ళు జబ్బలు దొరుచుకుంటున్నారు. దానికి సమాధానం మనం చెప్పవసరం లేదు, కొమ్మినేనే చెప్పాడు. ఒక ఛానల్ డిబేట్లో 85 ఏళ్ల ఓంప్రకాష్ చౌతాలాని జైల్లో పెట్టారు, లేకపోతే లాలూ ప్రసాద్ 75 ఏళ్ళు ఆయన జైల్లో పెట్టారు, జయలలిత మధుకోడా అని చెప్పింది ఎవరు? కొమ్మినేనే. అంటే ఇవాళ కొమ్మినేని ఆయన జర్నలిజంలో చివరి అధ్యాయం, ఇంకేముంది, ఇంకా లాస్ట్లో స్టేజ్లో ఉన్నటువంటి ఆయన చెట్టు ఉడికినాక కుక్కమూతి పిందలనేవాడు. ఎవరు? ఎన్టీ రామారావు అప్పట్లో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి. ఇవాళ 50 ఏళ్ళు ఈ కొమ్మినేని చెట్టు ఉడికి కుక్క పిందిలా ఈ డిబేట్లను మనం ఎలా చూడాలి? ఇప్పుడు ఇది చెంపపెట్టు అని జగన్మోహన్ రెడ్డో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో సంబరాలు కాదు. ముందు మీరు హుందాతనంగా ఉండాలి, మీ విమర్శలు ఇవాళ ప్రజోపయోగంగా చేయాలి. సమాజానికి ఆ డిబేట్ వల్ల లాభం ఏంటి? సరదాగా పెట్టే డిబేట్ అంటున్నాడు ఆయన. సరదా తీరిందా? ఇప్పుడు సరదాగా డిబేట్లు పెట్టడం ఏంటయ్యా జగన్? డిబేటు ఎలా పెట్టాలి, ఎందుకు పెట్టాలి? సమాజానికి ఉపయోగపడే డిబేట్లు పెట్టండి, సరదా డిబేట్లు మానుకోండి అనేది ఇవాళ సుప్రీంకోర్టు యొక్క హెచ్చరిక. ఇది హెచ్చరికగా తీసుకోవాలి. దీన్ని ఎలా తీసుకోవాలి? గెలుపుగానో ఓటమిగానో లేదా చెంపపెట్టులో ఇవి కాదు. ఇప్పుడు ఆల్రెడీ జనం చెంపపెట్టు సంగతి చూడండి. ప్రజాక్షేత్రంలో, ప్రజా న్యాయస్థానంలో ఒక 50 ఏళ్ల అనుభవం ఉన్న జర్నలిస్ట్ ఫోటోలు చెప్పులతో కొట్టారంటే మొత్తం జర్నలిస్టులు తల ఉంచుకున్నారు, జర్నలిజం తల దించుకుంది. ఆ పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకూడదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా వావ్ అనేటువంటి ఒక తల్లికి వందనం కావచ్చు, వావ్ అనేటువంటి ఒక సుపరిపాలన కావచ్చు, ఇవన్నిటికీ కూడా ప్రజలు వాళ్ళ ఆదరణ ఇంకా పెరిగింది. వాస్తవం చెప్పాలంటే 39% ఉన్నటువంటి ఒక వైసీపీ ఓట్ పర్సెంట్ కూడా 9కి పరిమితమైందా అన్నట్టుగా ఉంది తల్లికి వందనం ఏదైతే సంక్షేమ పథకం అమలైన తర్వాత. సో చూద్దాం సార్, నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.